సో ఫ్రెండ్స్, ఇలాంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే చాలా సింపుల్, 1 క్లిక్లో చేసుకోవచ్చు. సో నేను 2 ఫొటోస్ అయితే చేసిన, ఒకటి ప్రభాస్ అనేది, ఇంకోటి అల్లు అర్జున్ అనేది. సో చూడండి ఫొటోస్ అయితే ఎలా ఉన్నాయో. ఇలాంటి ఫోటోలు మీరు కూడా చేసుకోవాలంటే దీనికి ఏం లేదు, అలర్ట్ మోషన్ యాప్ ఉంటే చాలు. ప్రాజెక్ట్ ఫైల్ నేను కింద ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంటుంది, దాన్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి ఫోటో. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మీరు జూమ్ చేసుకోండి, ఫోటో మీకు ఎంత కావాలంత. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ ఇప్పుడు నేను పెట్టి చూపిస్తా చూడండి. ఫోటో అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత, ఇలా మీకు ఒకవేళ సైడ్ ఏమైనా పోయింటే జూమ్ చేసుకోండి, అడ్జస్ట్ అయిపోతుంది ఫోటో. చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నేమ్, ఇప్పుడు అల్లు అర్జున్ కదా. ఓకే, మీ పేరు ఏది ఉందో మీరు అదైతే నేమ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ అల్లు అర్జున్ అన్న నేమ్ ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ నేను అన్నీ ఆఫ్లో ఉంటాయని నేను ప్రాజెక్ట్ ఇచ్చే ప్రాజెక్ట్లో మీరు చూసుకోండి కొంచెం. ఓకే, నెక్స్ట్ పైన కనిపిస్తుందా అది. ఓకే, కడితే హ్యాపీ బర్త్డే. ఓకే, అది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. దీన్ని వచ్చేసి పైన పెట్టేస్తున్నా. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోండి, ఏమి ఇబ్బందిలే. సో మీకు నచ్చిన కాడ అయితే పెట్టుకోండి, నేనైతే పైన పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఈ నెల, ఈ మంత్ ఏప్రిల్లో కదా బన్నీ అన్నది. ఓకే, మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళి ఓకే ఇచ్చేసిన. మీ బర్త్డే ఏ మంత్లో ఉందో అది మీ డేట్ని బట్టి మీరు పెట్టుకోండి. నేనైతే ఏప్రిల్ 8 కాబట్టి ఏప్రిల్ 8 పెడుతున్నా. ఓకే, సో ఫాంట్ అయితే ఇది బాగుందిలే. ఓకే, సెట్ అయిందిలే దీనికైతే. ఓకే, ఒక లైటింగ్ ఆఫ్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. అంతే సింపుల్, ఈజీగా ఫోటో ఎడిటింగ్ అనేది అయిపోతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఫోటో అంతా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫోటో ప్రాజెక్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, అక్కడ నుంచి లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోతుంది, అక్కడ చేసుకోండి. మీరు జస్ట్ ఫోటో రీప్లేస్ పెడితే చాలు, సరిపోతుంది.